హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో, ఈరోజు మీ ముందు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అదేంటంటే ఇంజనీరింగ్ మెకానిక్స్లో 4th యూనిట్ నుంచి డైనమిక్స్ నుంచి సింపుల్ హార్మోనిక్ మోషన్ దాని మీద ప్రాబ్లం అనమాట. ప్రాబ్లం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అది లేకపోతే అర్థం కాదనమాట. ఓకే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడిద్దేమో చూద్దాం. ఓకే. సో, మనకి ప్రాబ్లం వచ్చేసి ఇది అనమాట. సో, ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద యాంప్లిట్యూడ్ అండ్ టైం పీరియడ్ ఆఫ్ ఏ పార్టికల్ వెయిట్, దీన్ని SHM అంటారు, సింపుల్ విచ్ హ్యాస్ velocity of 9 meters per second and 4 meters per second at a distance of 2 meters and 3 meters respectively. Find the value of from the center. సో సెంటర్ వాల్యూ అవుతుందో అది ఫైండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ డేటాలో ఫస్ట్ ప్రాబ్లంలు ఏమి ఉన్నాయో రాసుకోవాలి. సో వెలాసిటీ అన్నాడు 1 2 ఉంది, తర్వాత డిస్టెన్స్ అన్నాడు XY ఉందన్నమాట. సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఫస్ట్ సొల్యూషన్ రాసుకోవాలి, లేదా ఆన్సర్ అని రాసుకోవచ్చు అనమాట. ఆన్సర్. సో ఇచ్చిన గివెన్ డేటా ఫస్ట్ మనకి రాయాల్సింది ఏంటంటే V1 ఈజ్ ఈక్వల్ టు అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు, V1 వాల్యూ ఎంత ఉంది మనకి 9 మీటర్స్ ఉంది. ఓకే. సో ఇక్కడ 9 మీటర్స్ పర్ సెకండ్. సో V2 వాల్యూ ఎంత ఉంది మనకి 4 meters per second. అలాగే X1 వాల్యూ ఎంత ఉంది మనకి 2 meters. అలాగే ఇది X1, ఇది X2 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 3 meters. సో దీనికి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. సో వెలాసిటీ అంటే డిస్టెన్స్ x ఫ్రమ్ మీన్ పొజిషన్ అనమాట. సో V ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ r² మైనస్ x². ఇది వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో. సో ఇక్కడ V1 ఈజ్ ఈక్వల్ టు V ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూస్ చేద్దాం అనమాట. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు, సో R ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ వెలాసిటీ రేడియస్ పర్ సెకండ్. R ఈజ్ ఈక్వల్ టు మీటర్స్. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూని మనం ఆ ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఈ ఈక్వేషన్ ఇది 1 అనుకోవచ్చు, లేకపోతే ఈ వాల్యూస్ ఏవైతే దాన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ 1 ఈక్వేషన్. Substitute the value in equation 1. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి ఇది అవుతాయి అనమాట. వెలాసిటీ 1 వచ్చేసి మనకి ఏ విధంగా ఉందో ఆ విధంగా. సో ఫస్ట్ వన్ V. సో 9 మైనస్ ఒమేగా r² మైనస్ 2². నెక్స్ట్ వచ్చేసి 4 ఈక్వల్ టు ఒమేగా r² మైనస్ x². ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేయొచ్చు చూద్దాం ఇక్కడ. సో ఇచ్చిన వాల్యూ ఏవైతే ఉందో దీన్ని 2 అనుకోవచ్చు, దీన్ని 3 అనుకోవచ్చు అనమాట. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే V1 పొజిషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ V వాల్యూ అనమాట డివైడింగ్ బై చేసుకున్నట్టయితే మనకి వస్తుంది. సో ఇక్కడ 9 substitute proper value in equation 1. Substitute proper values in one equation. In equation number 1. సో ఇప్పుడు ఈ
ఏవైతే 2, 3 ఉన్నాయో ఈ ఈక్వేషన్ నెంబర్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇచ్చిన వాల్యూ అయితే డివైడింగ్ ఈక్వేషన్ బై సెకండ్ అండ్ థర్డ్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ 9/4 అండర్ రూట్ ఆఫ్ r square 2 square బై r square 3 square. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ స్క్వేర్ వాల్యూ ఉంది, ఇక్కడ ఇచ్చింది కాబట్టి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చు మనం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 9/4 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ r square 2 square బై r square 3 square. సో ఈ ఓవరాల్ దానికి మనం క్వశ్చన్ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే 9 2 9 అంటే 981 అనమాట. ఈక్వేషన్ పరంగా 81/4. 4 2s అంటే మనకి 4 × 4 16 వస్తుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈ స్క్వేర్కి పోతుంది కాబట్టి సో r square -4/r square -9. సో ఈ వాల్యూస్ అన్ని మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం. 18 × r square -9 that is called 16 × r square -4. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూని మనం ఇక్కడ ఇచ్చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 81 వాల్యూ. సో ఈ విధంగా చేస్తామంటే మనం ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 81 ఉంది. మైనస్ చేసుకున్నట్టయితే ఎంత వస్తుందో వాల్యూ చూసుకున్నట్టయితే 65r square. ఇది దట్ ఈజ్ ఈక్వల్. సో ఇక్కడ కూడా వాల్యూ ఉంది కాబట్టి 9 ప్లేస్లో మనకి స్క్వేర్ చేసినట్టయితే 7 వస్తుంది కాబట్టి 9 వేద్దాం. సో ఇక్కడ 81 ఈ 16 మైనస్ తీసుకుంటే 65 × r square వచ్చిందనమాట. అలాగే 9 × 81s 81 × 9 729. సో ఇక్కడ ఈక్వల్ టు 4 × 16 64. సో అప్పుడు వాల్యూ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4 వాల్యూ చేసింది 65r square. ఇక్కడ 9 అంటే 729 వచ్చింది కాబట్టి 729 ఇక్కడ 16 4 అంటే 64. సో 729 మైనస్ 64 వేస్తే మనకి ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటంటే 665 వస్తుంది అనమాట. సో ఇక్కడ r square కావాలి కాబట్టి మనకి r square ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 665 డివైడెడ్ బై 65. సో ఇప్పుడు వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేసినట్టయితే అండర్ రూట్ ఆఫ్ 665 డివైడెడ్ బై 65. సో ఇక్కడ వాల్యూ మనం అండర్ రూట్ ఆఫ్ 665 డివైడెడ్ బై 65. సో మనకు ఆన్సర్ వచ్చేసి 3.198 వచ్చిందనమాట. 3.198. సో r ఈజ్ ఈక్వల్ టు 3.198 మీటర్స్. సో ఇది r వాల్యూ అనమాట. సో ఇది r వాల్యూ మనకి.
అలాగే యాంప్లిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో యాంప్లిట్యూడ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది 3.198 మీటర్స్. సో ఇక్కడ ఆర్ అనే వాల్యూ ఏదైతే ఉందో ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఆ ఈక్వేషన్ నెంబర్ 2 ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి 9 ఒమేగా. సో సబ్స్టిట్యూట్ ది ఆర్ వాల్యూ ఇన్ equation number 2. So r is equal to 9 into omega under root of, so r square minus 2 square చేసుకోవాలన్నమాట. r square అంటే 3.198 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఏదైతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అండర్ రూట్ ఆఫ్ 3.198 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. సో ఇక్కడ 2.45 వచ్చిందనమాట. దట్ ఈస్ ఈక్వల్ 2.495 ఒమేగా. సో ఇక్కడ మనకి ఒమేగా కావాలి కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అంటే ఇది వస్తుంది కాబట్టి 9/2.495. సో ఇప్పుడు 9 డివైడెడ్ బై 2.495. సో ఇక్కడ వచ్చే వాల్యూ మనకి సో ఇక్కడ 3.67 వస్తుంది అనమాట వాల్యూ. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 607 రేడియస్ పర్ సెకండ్. సో టైం పీరియడ్ కావాలి కాబట్టి మనకి టీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 2π డివైడెడ్ బై ఒమేగా. సో 2πకి 2π ఒమేగా వాల్యూ అవుతుందో ఆ ఒమేగా వాల్యూ 3.679 వాల్యూ అనమాట. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 2 into pi divided by 3.607. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1.749 వచ్చింది. 2 తీసుకోవచ్చు అనమాట. 1.742 సెకండ్స్. సో t ఈజ్ ఈక్వల్ టు 1.742 సెకండ్స్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా ప్రాబ్లం చేస్తాం మనం. ఏదైతే యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, తర్వాత సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేస్తాం అనమాట. ఓకే. సో దీంతో మనకి ఈ డైనమిక్స్ అనే యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త యూనిట్ తీసుకొస్తాను. సింపుల్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ యూనిట్ సబ్జెక్ట్ నుంచి. ఓకే. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ మీకు కావాలంటే, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.